అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డీకే అరుణ తెలంగాణ ఫైర్ బ్రాండ్. మీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో వంశీచంద్ర రెడ్డి మీకు ఇప్పుడు ప్రత్యర్థి. మీరేమో ఆయనకి రాజకీయ భవిష్యత్తు అని చెప్పి మీరు చెప్తున్న నేపథ్యం, కానీ నేనే సీనియర్ అంటూ వంశీచంద్ర రెడ్డి చెప్తున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది? ఆయన గురించి మాట్లాడకండి. ఆయన ఒక్కసారి అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం నా టైం వేస్ట్. జితేందర్ రెడ్డి సరిగ్గా ఎన్నికల టైంలో మీ పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. దాని ఎఫెక్ట్ మీ పార్టీ మీద ఎంత పడుతుంది? మీ గెలుపు మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? కొడుకు అసెంబ్లీ ఇచ్చారు కదా, మళ్ళీ ఆయనకే ఇవ్వకపోతే పోవడం ఏంది? మహబూబ్ నగర్కి ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో కాంగ్రెస్ వ్యూహాలను ఎలా ఎదుర్కోగలరు? అక్కడ కొత్త వ్యూహం ఏం లేదు, నేను కొత్త దాన్ని కాదు. అక్కడికి 2014 డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాని మాట ఇచ్చింది. బరాబర్ నాకు మాత్రమే పాలమూరులో ఈరోజు ఓటు అడిగే అర్హత ఉన్నది. అప్పు వాళ్ళు చేసి ఢీకరణ మీద మాట్లాడతారు. కొంచెమన్నా ఉండాలి కదండి వాళ్ళకి. కవిత అరెస్టుతో మీకు లాభం చేకూరుతుందని అనుకుంటున్నారా? దానికి మమ్మల్ని అడిగితే ఎట్లా? మీరు డీకే అరుణ పోటీ ఎవరితో? మన్నే శ్రీనివాస్ రెడ్డితోనా, వంశీచంద్ర రెడ్డితోనా? అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆ పార్లమెంట్ పరిధిలోకి వస్తారు కాబట్టి. కవిత కేజ్రీవాల్ అరెస్టు కేవలం ఎన్నికల జిమ్మికి మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇంకా ఎంతకాలం ఇదే పాత పాట పాడుకుంటుంటారు? గెలవడానికి వాళ్ళకి వేరే ఇంకేం అంశాలే లేవా? మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్షన్ ఏమైనా ఉందా? ఏం టెన్షన్ లేదు. ఏ పార్టీ వాళ్ళు గెలవాలని కోరుకుంటారు. దాన్ని నేను టెన్షన్ పట్టలేదు. నాకు నమ్మకం లేకపోతే నేను టెన్షన్ పడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.